మర్హబా మర్హబా వెల్కమ్ టు దుబాయ్. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. ఈ వీడియోలో దుబాయ్ మిరకల్ గార్డెన్స్కి వెళ్ళి చూద్దాం రండి. దుబాయ్ మిరకల్ గార్డెన్స్ గురించి ఏమని చెప్పను, ఎంతని వర్ణించను, ఎంత చెప్పినా చాలదు, ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, చూడటానికి 2 కళ్ళు చాలవు. టూకీగా అది సంగతి. దుబాయ్ మిరకల్ గార్డెన్స్ 2013లో వ్యాలంటైన్స్ డేన ఓపెన్ చేశారు. 72,000 మీటర్స్ తోట ఇది. అందుకే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లవర్ గార్డెన్. 150 మిలియన్ పూలతో 120 వెరైటీస్ మొక్కలతో ఈ గార్డెన్ తయారు చేయడానికి 40 మిలియన్ AED అంటే డరమ్స్ అయిందట. దుబాయ్ ల్యాండ్ అండ్ దుబాయ్ ప్రాపర్టీ గ్రూప్ వాళ్ళు జార్డేనియన్ బిజినెస్ మ్యాన్ అబ్దుల్ నజార్ రహాల్ గైడెన్స్తో ఈ మిరకల్ని సృష్టించారు, అంటే అద్భుతాన్ని సృష్టించారు. ఈ తోటని లేట్ అక్టోబర్ నుంచి మిడ్ ఏప్రిల్ దాకా ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఎండలు మండిపోతాయి, మొక్కలు పూలు మాడిపోతాయి. మనం కూడా ఈ ఎండలో తిరిగితే మనం కూడా మాడిపోతాం. అందుకే గార్డెన్ని క్లోజ్ చేస్తారు. ఈ గార్డెన్ని మండే టు ఫ్రైడే 9 AM to 9 PM, వీకెండ్స్లో 9 AM to 11 PM ఓపెన్ చేస్తారు. నేను ఒక చిన్న ఫోటో వాట్సాప్ గ్రూప్లో మా క్లాస్మేట్ పోస్ట్ చేస్తే అది చూసి నా బర్త్డేకి నాకు పూల బొకే ఇస్తే చాలదు, నేను పూల మధ్యలో ఇక్కడ ఉండాలి అంటే మా వారు నన్ను దుబాయ్ మిరకల్ గార్డెన్స్కి తీసుకెళ్లారు. 2017లో టికెట్ 50 AED అయితే ఇప్పుడు 2025లో 100 డరమ్స్ అయింది. ప్రతి ఏడాది ఈ గార్డెన్కి వెళ్ళినా మాకు విసుగనిపించదు, ఎందుకంటే డిజైన్స్ మారుస్తూ ఉంటారు. వాల్ట్ డిస్నీ కంపెనీతో కూడి వాల్ట్ డిస్నీ కార్టూన్ క్యారెక్టర్స్ని, మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ని, మినీ మౌస్ని ఇన్స్టాల్ చేశారు. ఫ్లవర్ క్లాక్ డిజైన్స్ కూడా ఎవ్రీ ఇయర్ మార్చేస్తూ ఉంటారు. అక్కడ జనం ఇంకా కిటకిటలాడిపోతూ ఉంటారు. అందుకని అక్కడ ఫోటో తీసుకోవాలంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ఎలిఫెంట్ టోపియరీస్ ఉంటాయి, చాలా ముద్దుగా ఉంటాయి, చాలా పెద్దవిగాను. ఎంట్రన్స్కి దగ్గరే హార్సెస్ టోపియరీ ఉంది, జాయింట్ హార్సెస్ అన్నమాట. ఈ ఫిగర్స్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఇవి కెల్పీస్ అని స్కాట్లాండ్లో పెద్ద స్కల్ప్చర్స్ ఉన్నాయి, వాటిని పోలి ఉంటాయి. పూర్వం వర్కింగ్ హార్సెస్ అని ఉండేవి, అవి మామూలు గుర్రాల కన్నా పెద్దవిగాను బలంగాను ఉండేవట. బోట్స్లో సామాను నింపి ఈ గుర్రాల చేత కెనాల్స్లో లాగించేవాళ్ళట. బిజినెస్ అంతా వాటి మూలంగానే నడిచేదట. అందుకని వాటి జ్ఞాపకార్థం స్కాట్లాండ్లో ఈ స్కల్ప్చర్స్ పెట్టారు. వాటిని పోలి మొక్కలతో టోపియరీ చేశారు దుబాయ్లోను. ఇక పీకాక్స్ డిజైన్స్ ఉంటాయి. ఆ టోపియరీ అయితే వాటి అందం అంతా ఇంత కాదు. గిరగిరా తిరిగే డాన్సింగ్ డాల్స్ ఉంటాయి, అవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఆ అందమైన పూల బొమ్మలు, వాటిలా గిరగిరా తిరిగే నేను దుబాయ్ మిరకల్ గార్డెన్స్లో అందాన్ని, నాలో ఉన్న ఆనందాన్ని చూపిస్తాయి. ఈ గార్డెన్కి 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయట. లార్జెస్ట్ వర్టికల్ గార్డెన్స్ అని పేరు వచ్చింది. ఎమిరేట్స్ ఎయిర్బస్ A380 రెప్లికాకి 5 లక్షల పూల మొక్కలు నాటారు. దానికి బిగ్గెస్ట్ ఫ్లవర్ డిజైన్ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి ఎక్కింది. మిక్కీ మౌస్ అయితే టాలెస్ట్ టోపియరీ అట. అయితే ఈ తోటకి నీళ్ళు ఎలా పోస్తారు? వేస్ట్ వాటర్ని క్లీన్ చేసి రీయూజ్ చేస్తారట. రోజుకి 2 లక్షల గ్యాలన్స్ వాటర్ పోస్తారట. రోజు రాత్రి 9 గంటలకి డ్రిప్ ఇరిగేషన్ ట్యూబ్స్ నుంచి వాటరింగ్ జరుగుతుంది. సుమారు 400 మంది పనిచేస్తారట ఈ తోటలో. అందులో మాన్యువల్ లేబరర్స్, బొటనిస్ట్, క్లీనర్స్, మేనేజర్స్, గార్డ్స్ చాలా చాలా మంది ఉంటారు. గార్డ్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు మనకి మనం తోటలో తిరుగుతున్నప్పుడు కనబడరు, ఎందుకంటే వీళ్ళంతాను రాత్రి 9 o'clockకి వర్క్ స్టార్ట్ చేస్తారు. పూలకి డెడ్ హెడింగ్ అంటే ఎండిపోయిన పూలు తీసేయడం,
పాడైన కొమ్మలు కట్ చేయడం అలాంటివన్నీ రాత్రే జరుగుతాయి. ఈ తోటలో ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. పెద్ద స్టేజ్ ఉంది. అక్కడ డాన్సర్స్, మ్యూజిషియన్స్, కమేడియన్స్ చాలా పర్ఫామ్ చేస్తారు. గార్డెన్లో తిరిగి కాళ్ళు అరిగిపోయినప్పుడు కాసేపు అక్కడ కూర్చుని షోస్ ఫ్రీగా చూడొచ్చు. ఈ గార్డెన్కి మనం ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకుని అక్కడ పిక్నిక్లు అలాంటివి చేసుకోకూడదు. ఇది వరకు అయితే ఇక్కడ ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సీటింగ్ ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. సోవెనియర్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు. స్పెషల్గా ఏమన్నా ఫోటోగ్రాఫ్స్ కావాలంటే తీయించుకోవచ్చు. ఒక సెక్షన్లో స్మర్ఫ్ విలేజ్ అని ఉంటుంది. కార్టూన్ క్యారెక్టర్స్తో చేశారు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకోండి, కానీ మా పిల్ల చిన్నప్పుడు చూసేది. దాని పిల్లలు ఇప్పుడు చూస్తున్నారో లేదో ఈ కార్టూను తెలియదు, కానీ ఇక్కడ టూరిస్ట్ పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా గెంతుతూ ఉంటారు. నాకైతే మష్రూమ్ షేప్లో ఉన్న ఇళ్ళు నచ్చుతాయి. అందుకని కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటాను అక్కడ. హార్ట్ షేప్లో పూలతో ఆర్చెస్ ఉంటాయి. అబ్బా, ఇంకా వాటి కింద నడుస్తుంటే స్వర్గసీమ అనుకోవడమే. యహీ హే జన్నత్ అని చాలామంది అనుకోవడం విన్నాను నేను. జనం అయితే ఫోటోల కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. పాపం మా వారు ఫోటోలు తీసి అలసిపోయి కూర్చున్నారు. ఆస్థాన ఫోటోగ్రాఫర్ మా వారు. కాస్త రెస్ట్ ఇవ్వాలి కదా మరి. నైట్ టైం ఇల్యూమినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి. మేము లంచ్ తర్వాత వెళ్తాము, ఎందుకంటే రోజంతా ఎండలో తిరిగితే భరించలేము. ఈవినింగ్ దాకా ఉంటే చల్లబడుతుంది. అప్పుడు కలర్ఫుల్ లైట్స్ వేస్తారు. జనం కూడా తక్కువ ఉంటారు. కాస్త పీస్ఫుల్గా నడవచ్చు. కొంతమంది ట్యూబ్లో ప్రయాణం చేసి వచ్చినా సరే రాత్రిపూట రిటర్న్ ట్రిప్ మాత్రం ట్యాక్సీలో వెళ్తేనే మంచిది. అదండి సంగతి. మిరకల్ గార్డెన్ స్టోర్ నచ్చిందా మరి మీకు? సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మరో పూల సందడిలో కలుద్దామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.